ముఖ్యంగా భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లో మాస్టర్గా పనిచేసినప్పుడు ఆయన విద్యార్థులైనటువంటి మా గురుబంధువులందరూ ఇచ్చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అర్పించుకోవడం మా ధర్మం. ఇంకొకటి ఏమిటంటే, ఈరోజు ఈ సమావేశంలో అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా తొందరగా వెళ్ళదలుచుకుంటే వాళ్ళని సభాముఖంగా పరిచయం చేసి, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనమందరం ఒక కుటుంబం వాళ్ళు. మన ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు, ఇతర స్థితిగతులు ఏవైనా, మనలో ఎన్ని భావాల్లో భేదాలున్నా మనందరం ఒక తండ్రి బిడ్డలు, ఒక ధర్మానికి వారసులు. కాబట్టి మనం బాబా రెండో ఆయన తాగడతారు, మూడో ఆయన అప్పుడప్పుడు తాగుతారు, నాలుగో ఆయన ఊళ్ళో పోయి గొడవ పెట్టుకుంటాడు. ఆమెకు వచ్చి ఊళ్ళో విషయాలు మాట్లాడేది మాట్లాడే రావడం. ఇలా ఉన్నారనుకుందాం. మనం అందరం కలిసి ఉంటాం. ఆ గుణాలు నచ్చకపోయాయి, అట్లాగే మన స్వభావాలు నచ్చకపోయినా మనందరం కలిసి ఉంటాం. ఈ విధంగా మన అందరి ఏకైక కలయిక కారణమైన మాస్టర్కి, బాబాకి, భారతదేశ వ్యక్తులకు, మన జాతి మహానుభావులకు ప్రతిజీవులు అర్పిస్తూ ఒక అయిన శ్రీ బందిపూడి వీళ్ళకి కాదు, నేను రాజని పిలుస్తాం, మరో ఆత్మీయులు. వారిద్దరూ ఈ సమావేశానికి ఇచ్చేశారు. కాబట్టి మనందరం మాస్టర్ సన్నిహితులం, ఆత్మీయులం, బిడ్డలం, అభిమానులం, ఆదరించేవాళ్ళం. కాబట్టి వారిద్దరూ వేదిక మీదకి వచ్చి మనం ఇప్పుడు పూజ అనే ఒక చిన్న పుస్తకాన్ని వేసి మీ అందరికీ ఇవ్వాలన్నారు. మాస్టర్ గారు పూజ యొక్క విశేషాలు ఎలా ఆయన వివరించారో అవన్నీ మనం సభాముఖంగా చెప్పుకుంటాం. అందుకని ఉండదు కనుక పుస్తకంగా వేసి మీ అందరికీ ఇవ్వాలనుకున్నాం. ఆ విధంగా వదాన్ని ఆధ్యాత్మిక భావాలు దేవుని కాదు, కానీ ఆచరణలో లోపాలు ఉన్నాయి. కానీ వారి ప్రసంగం తర్వాత ఒక వారం మనసు ఆలోచనలు పడి ఒక రకంగా కొన్ని మన ఇంట్లో జరిగిన తర్వాత ఆధ్యాత్మిక మీద కాస్త దృష్టి ఎక్కువగా సాధించాలని తలపెట్టగలిగింది. మరి ఈ అవకాశం ఈ మొత్త సమ్మేళనంలో నాకు తెలియదు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క దర్శనంతో నాకన్నది వివేకం అలా కలిగిందని చెప్తుంది. కాబట్టి మీ అందరూ జెండాలను దేవాలయంలో చైర్మన్గా ఆయన బహుముఖమైన సేవలు చేస్తున్నారు. అందులో ఆయన ఎంత వినయంగా